యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100కి 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరూ కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాలు పెట్టేయాలి అని అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం, మీకేదో ఒక లేడీ వచ్చేస్తుంది, 10 కోట్లు వచ్చేస్తాయి ఈ సంవత్సరంలో, నాది గ్యారంటీ, రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100కి 100 పాళ్ళు పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు, రాసి పెట్టుకోవడాలు ఇవేమీ లేవు. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి శుక్రుడు 19వ తారీఖు వరకు వ్యయస్థానంలోను అంటే మేషంలోను, తదుపరి అక్కడి నుంచి బయలుదేరి జన్మ రాశి అయినటువంటి వృషభంలోకి వస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి 20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు మొత్తం అంతా ఇక్కడే ఉంటారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే వ్యయస్థానంలో జన్మస్థానంలోనూ ఏ ఒక్క గ్రహము శుక్రుడు తప్ప, ఇది మన జ్యోతిష మిత్రులు కూడా చాలామందికి ఉపయోగపడేటటువంటి విషయం. వ్యయస్థానంలో కానీ జన్మస్థానంలో కానీ గోచార రీత్యా ఉపయోగపడేటటువంటి, ఉపకారం చేసేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహమే. కాబట్టి ఇక్కడ వ్యయంలో 19వ తారీఖు వరకు ఉంటున్నారు, తదుపరి 20వ స్థానంలోకి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీకు మంచి శుభఫలితాలే మొత్తం నెలంతా ఇస్తూ ఉన్నారు. వ్యయంలో ఉన్నప్పుడు కూడా ధనలాభం అవన్నీ చూపిస్తూ ఉంటాడు. అలాగే ద్వితీయ స్థానంలో జన్మంలోకి వచ్చిన తర్వాత మంచి ఆలోచన, మంచి ప్రవర్తన ఇట్లాంటివన్నీ కూడా మనకి కారకుడవుతూ ఉన్నాడు శుక్రభగవానుడు. అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఇక్కడ మీకు 2 స్థానాల్లోనూ కూడా ధనాన్ని, మంచి ప్రవర్తన చూపిస్తున్నాడు. కాబట్టి వీళ్ళు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి కూడా వెనక ఆడవలసినటువంటి పని లేదు. ఈ విధమైన ఫలితాన్ని శుక్ర భగవానుడు ఇస్తున్నాడు. ఇకపోతే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఈ ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా మంచి ఫలితాలని ఇస్తాడు గురువు. ఎందుకంటే మీకు 2వ స్థానంలో ఉన్న కారణంగా దాన్ని ధనస్థానం అంటారు. ధనానికి లోటు లేకుండా చూస్తాడు. అట్లాగే మాట తీరు బాగుంటుంది.
కంటి వ్యాధులు ఏదైనా ఉన్నవారికి అది ఉపశమనించేటటువంటి ప్రయత్నం ఉంటుంది. అట్లాగే రెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబంలో అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి పిల్లాజల్లలతో ఆహ్లాదంగా గడిపేటటువంటి ఒక మహద్భాగ్యం కలుగుతూ ఉంటుంది ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల. ఈ విధమైన ఫలితాలు గురువు ఇస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దానిలో రవి ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా శుక్రుడు అనుకూలుడు, గురువు అనుకూలుడు. ఇకపోతే 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. చతుర్థ స్థానం, దీన్ని సుఖస్థానం అని కూడా అంటారు. సుఖస్థానంలో ఈ కేతుగ్రహం ఉండటం శుభ ఫలితములను ఇవ్వజాలడు. కాబట్టి ఇక్కడ మనకి విద్య విషయంలోనూ, గృహాల విషయంలోనూ, ఇంటి భూమి ప్రాపర్టీస్ ఇట్లాంటి వాటికి సంబంధించిన వాటిలోనూ, వాహనం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొనాలన్నా కొనలేకపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది, అమ్మాలన్నా అమ్మలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మన స్వభావం కూడా ఒక రకంగా తయారవుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాహనాలు కొత్తవి కావచ్చు, పాతవి కొని రిపేర్ చేసి అమ్మే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే కేతువు కల్పిస్తూ ఉన్నాడు. ఈ విధమైన పరిస్థితి అంతా 4వ స్థానంలో కేతు వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే దశమ స్థానంలో రాహువు నెలంతా, బుధుడు ఒక 9 రోజులు, అలాగే కుజుడు ఒక 2 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాహు నెలంతా ఉంటాడని మనం చెప్పుకున్నాం కదండి. దశమ స్థానంలో ఉండటం వల్ల ఈ చేసేటటువంటి వృత్తిలో సడన్గా హైక్ బాగా పైకి వెళ్ళడం జరుగుతుంది, మళ్ళీ వెంటనే పడిపోవడం జరుగుతూ ఉంటుంది మర్నాడే. కారణం ఏంటంటే ఏమీ ప్రత్యేకంగా కారణం కనుగోవడం కష్టం. అది ఆయన యొక్క ప్రభావం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే బుధుడు మీకు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తి కారకుడు కాబట్టి ఆయన 9 రోజుల పాటు దశమ స్థానంలో నుండి వృత్తిపరమైన అభివృద్ధిని మీకు అందిస్తారు. ఇక తర్వాత ఆ 9 రోజుల తర్వాత ఆయన కూడా సంక్రమణం చెంది మీకు మీనంలోనికి అంటే ఏకాదశ స్థానంలోనికి వస్తున్నారు. కాబట్టి అక్కడ ఆయన కూడా మీకు దశమ స్థానంలోనూ ఏకాదశ స్థానంలోనూ కూడా పూర్తి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు బుధుడు. కాబట్టి ఇది చాలా మనకు అనుకూలమైనటువంటి ధన విషయంలో ఏ మాత్రము లోటు రాకుండా ఆయన కూడా చూస్తూ ఉంటారు. ఇకపోతే కుజుడు దశమ స్థానంలో 2 రోజులు ఉంటారు. ఆ 2 రోజులు శుభ ఫలితాలు అయితే ఇవ్వడు, కానీ అక్కడి నుంచి ఆయన కూడా సంక్రమణం చెంది మిగతా నెలంతా 31 రోజుల్లో 2 రోజులు తీసేస్తే 29 రోజుల పాటు ఆయన కూడా ఏకాదశ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహువు, బుధ, కుజుడు 2 రోజులు ఉన్నారు. వీరు బుధుడు ఒకడు అనుకూలిస్తాడు, మిగతా రాహువు, కుజుడు మాత్రం అనుకూలించరు. ఇక ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. లాభస్థానం అంటారు దీన్ని. ఎక్కడ రవి 14 రోజులు ఉంటారు, అలాగే కుజుడు నెలంతా ఒక 2 రోజులు తీసేస్తే బుధుడంతా కూడా నెలంతా అక్కడే ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశ స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక ఈ రవి 14 రోజుల తర్వాత వ్యయ స్థానంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ వ్యయ స్థానంలో మాత్రం ఆయన కొంచెం ఇబ్బందికరమైన అనవసరమైన ఖర్చులు పెట్టిస్తాడు. అలాగే కొంతమందికి మనోవిచారం, కొంతమందికి కారాగార శిక్షలు పడే అవకాశం ఉంటుంది. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ రాశి వారికి శుభుడు పూర్తి నెలంతా శుభుడండి, గురువు పూర్తిగా శుభుడండి. ఇక ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, రవి ఒక 14 రోజులు, కుజుడు ఇంచుమించుగా నెల రోజులు, బుధుడు నెలంతా మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి అక్కడ 4 గ్రహాలు 6 గ్రహాల యొక్క అనుగ్రహం ఇక్కడ గోచరిస్తూ ఉన్నది. కాబట్టి వీరు చాలా శుభప్రదమైనటువంటి నెలగా వీరికి చెప్పుకోవచ్చు. వీరు ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా గోచార రీత్యా మాత్రం మిగతాది వ్యక్తిగతంగా చూసుకోవాల్సి ఉంటుంది. గోచార రీత్యా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు వీరికి కలుగుతూ ఉన్నాయి వృషభ రాశి వారికి, అందులో సందేహం లేదు. కానీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటాయి, ఉండి తీరుతాయి కూడా. సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుడితే కూడా కొన్ని ఇబ్బందులు పడక తప్పదు. కాబట్టి ఆ ప్రతికూలంగా ఉన్న వాటికి మనం చేసుకునేటటువంటి ఆ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, తప్పకుండా మీకు వాటి యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. శుభం భూయాత్.